Good morning. It's 9:30 right now and today we are going to get our car. Finally, it's happening. ఈరోజు చేయాల్సిన పని చాలా ఉంది కాబట్టి ఆఫీస్ ఈరోజు హాఫ్ డే పెట్టినా మధ్యాహ్నం వరకు కాస్త అట్లా పని రాపప్ చేసేసుకొని అరౌండ్ 1:30 అట్లా కార్ డీలర్షిప్ కి పోయి కార్ తీసుకుందాం. కార్ తీసుకొని సీదా డాలస్ పోదాం. డాలస్ బై హనుమాన్ టెంపుల్ లో పూజ చేపిద్దాం. దిస్ ఇస్ ద ప్లాన్ ఫర్ ద డే. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. బట్ ఫస్ట్ లెట్స్ స్టార్ట్ విత్ అవర్ వర్క్. 3 hours later. ఆల్ రైట్, ఇట్స్ అబౌట్ 12 రైట్ నౌ అండ్ మనం కార్ ది పూజ చేయాలనుకుంటుంది. మన కార్ చేసేది హనుమాన్ టెంపుల్ లా. అది డాలస్ అవతల ఫ్రిస్కోలో ఉంది. ఇప్పుడే హనుమాన్ టెంపుల్ ది వెబ్సైట్ ఓపెన్ చేసి చూస్తున్నా పూజకి అసలు ప్రాసెస్ ఏంది అని. లెట్స్ చెక్ దిస్ అవుట్. దే హావ్ ఎ సెపరేట్ పేజ్ ఫర్ కార్ పూజ. నైస్. టుడే ఇస్ ఫ్రైడే. మండే టు ఫ్రైడే మార్నింగ్స్ 10:30 to 12:30 ఉంటదంట. మనం వెళ్ళడానికి ఆల్మోస్ట్ 5 అట్లా దాటిపోతుంది. సో ఈవినింగ్ 6 to 8 వరకు పూజ చేస్తారంట. ఫ్రైడే ఈవినింగ్ కూడా ఇంక్లూడెడ్. నైస్. లిమిటెడ్ స్లాట్స్ ఉంటాయంట అండ్ టికెట్స్ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్ ఉంటాయంట. ఓకే, ప్రాసెస్ కూడా ఉంది. టెంపుల్ ఫ్రంటర్స్ దగ్గరకు పోయి కార్ పూజ కడగాలి. స్లాట్స్ ఆర్ వాక్ ఇన్ బేసిస్ ఓన్లీ అంట. ప్రియర్ బుకింగ్ నాట్ పాసిబుల్ అని పెట్టిండ్రు. వచ్చేటప్పుడు పూజ ఐటమ్స్ తీసుకురండి, టెంపుల్ దగ్గర ఉండవు అని చెప్పిండు. అండ్ రిక్వైర్డ్ పూజ ఐటమ్స్ ఏంది అంటే 5 నిమ్మకాయలు, 5 బనానాలు అండ్ కొన్ని పూలు. లిమిటెడ్ స్లాట్స్ ఉంటాయంట. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్ ఉంటాయని చెప్పిండు. టికెట్ తీసుకున్న తర్వాత కార్ పూజ ఏరియాకి వెళ్ళిపోండి, అక్కడ పూజారికి రిసీట్ చూపిస్తే సరిపోతుంది అని అన్నాడు. తర్వాత పూజారి చెప్పింది నాలంట. ఆర్ వెదర్ ఏమైనా తేడా కొడితే పూజ జరగదంట. లక్కీలీ రోజు November 14th ఫ్రిస్కోలో టెంపరేచర్ అరౌండ్ 76 ఉంది. 50కి 100కి ఎగ్జాక్ట్ స్వీట్ స్పాట్. నైస్. ఇన్స్ట్రక్షన్స్ అండ్ స్టఫ్ అంతా బాగానే ఉన్నాయి కానీ ఎందుకో నాకు ఈ వెబ్సైట్ అప్డేట్ చేసి చాలా రోజులు అవుతుందేమో అని అనిపిస్తుంది. ఒకసారి కాల్ చేసి ఇది యాక్యురేట్ అయినా కదా కనుక్కుంటే బెటర్ అనిపిస్తుంది. లెట్స్ డూ దట్. లెట్స్ కాల్ ద టెంపుల్. Jai Hanuman, Car City Hanuman Temple. How can I help you? Jai Hanuman, this is Sanjeev. So I have bought a new car and I'm looking for the car puja today. Like, what would be the process for that? Like, I went through a website online and there are instructions over there, but I was wondering if it is accurate or anything is outdated on the website currently. Website is accurate. Okay. And if the temperature follows below 50, I think they don't do the puja. So just check the weather and come. Got it. Thank you so much, Jai Hanuman. Yeah, bye. We got it. So basically website is accurate. పెద్ద టెన్షన్ ఏం లేదు. డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. వాకింగ్ బేసిస్ మీద మనం టికెట్ కొనుక్కొని టికెట్స్ అవైలబుల్ ఉంటే పూజ చేయించేసుకోవచ్చు. ఓన్లీ లిమిటేషన్ ఏంటి అంటే వెదర్ కొంచెం అటు ఇటు అయితే కుదరదు. ఇట్ లుక్స్ లైక్ టుడేస్ వెదర్ ఇస్ నైస్. హోప్ఫుల్లీ ఇట్ స్టేస్ ద సేమ్. జై మహేష్మతి. Moments later. నమస్తే అగైన్ మా. ఇప్పుడు తలస్నానం చేసి మంచి ఫ్రెష్ అయిపోయినా అండ్ ఇట్స్ లంచ్ టైం. ఇప్పుడు బాస్ టెంపుల్ కి పోతున్నాం కాబట్టి నాన్ వెజ్ తినొద్దు, లేకపోతే మమ్మీ వీడియో చూసినప్పుడు వచ్చి కొడుతుంది. అందుకే వెజిటేరియన్ ప్రోటీన్ స్పెగటీ నూడిల్స్ ఏదో చేద్దామని ఫిక్స్ అయినా అండ్ మన షెఫ్ అవుట్ ఫిట్ వచ్చేసి లెట్స్ కుక్ సంథింగ్. వి ఆర్ డన్ with this masterpiece. Upgraded spaghetti with cheese, garlic powder, onion powder, cayenne pepper, red chili flakes and stuff. All ready. Let's go. Nikhil bhai, illu jagratta chusko bhai. Let's go. We are almost here. Where? No. He's recording a video. మనం వచ్చేటప్పుడు క్యాబ్లో వచ్చినాం, బట్ పోయేటప్పుడు మన కార్లో పోతాం. థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడే మేనేజర్తో మాట్లాడినా, మనకి ఈసీ ఇచ్చేసిండు. మొన్న మనకి ఇన్వాయిసింగ్ చేసినోడు ఎవరైతే ఉన్నాడో సాల్ బాయ్ ఈరోజు రాలేడంట, మండే వస్తాడు. బట్ ఈయన ఏమంటున్నాడంటే 30 days నీకు టైం ఉంటుంది ఆప్ట్ అవుట్ చేసుకోవడానికి అని అన్నాడు. బట్ హీ స్టిల్ ట్రైంగ్ టు సెల్ మీ ది యాడ్ ఆన్స్. నీకే బెనిఫిట్ కదా అది ఇది అని అంటున్నాడు. ఎట్లా వద్దని ఫిక్స్ అయినాం. సో ఈమెయిల్ పంపిస్తే సరిపోతుంది, నువ్వేం ఇన్ పర్సన్ రావాల్సిన అవసరం కూడా లేదు అని అన్నాడు. సరే బాయ్ అని చెప్పిన. ఎల్లుండి మండే రోజు ట్యూస్డే రోజు వచ్చి తీపియచ్చు కాబట్టి ప్రస్తుతానికి ఐ థింక్ వీఆర్ హెడింగ్ స్ట్రేట్ టు డాలస్ దెన్. మనీష్, వాట్ యూ థింక్? నేను అనుకుంటే ఏమంటావు? పోదాం పై, ఇంకేంది తీయచ్చు ఆల్రెడీ. అంతేగా, అంతే వెళ్ళిపోదాం సీదా. తొందరరా. Not a problem. Yeah, thank you so much. You enjoy the car. Thank you. Weekend. థ్యాంక్ యూ. హ్యావ్ Thank you. గుడ్ డే. Let's go. Bye friends. మీరు కూడా వచ్చేయండి. ఓకే, లెట్స్ గో. కార్ ఎక్కంగానే ఫస్ట్ సాంగ్ ఏముండాలి అంటే, ఆ ఏముండాలో చెప్పడానికంటే ముందు ఫస్ట్ నేను ఏ సౌండ్ సిస్టమ్ అయినా చెక్ చేయడానికి ప్రతిసారి ఒకే ఒక్క సాంగ్ వింటా. ఇయర్ ఫోన్స్ కొన్నా, స్పీకర్ కొన్నా, లేకపోతే ఇంకేదన్నా సౌండ్ సిస్టమ్ టెస్ట్ చేసేటప్పుడు నా చిన్నప్పటి నుంచి ఆనవాయితీ ఏంటి అంటే, హే సిరి ప్లే సన్ఫ్లవర్. మనం అరౌండ్ 3:40 ఏమో ఆస్టిన్ నుంచి డాలస్ కి స్టార్ట్ అయినాం. అదే ఫ్రిస్కోకి మన టెంపుల్ కి స్టార్ట్ అయినాం. ఒక 20-25 minutes ఇన్ మనకి రీచ్ అవ్వడానికి అరౌండ్ 7:40-7:45 అని చూపిస్తుండే. అది కూడా టోల్స్ పెడితే. వితౌట్ టోల్స్ అయితే డైరెక్ట్ 8:30కి రీచ్ అవుతామని ఉంది. ఎందుకంటే ఇది ఫ్రైడే ఈవినింగ్, పీక్ ట్రావెల్ టైమ్. అందరూ ఆస్టిన్ నుంచి డాలస్ కి పోయేటోళ్ళు పోతూనే ఉంటారు కాబట్టి మొత్తం బ్లాక్ అయిపోయి ఉంటది. సో మన టెంపుల్ క్లోజ్ అయ్యేది 8కి కాబట్టి ఒకవేళ మనం రీచ్ అయిదాం అనుకుంటే టోల్స్ తప్ప అవాయిడ్ టోల్స్ పెడితే మనకి అసలు రీచ్ కానికి స్కోపే లేదు. అందుకని టోల్స్ పెట్టినుండే. టోల్స్ పెట్టి వచ్చేటప్పుడు కూడా మధ్యలో ఇగో ఈ ట్రాఫిక్
ట్రాఫిక్ లో ఇరుక్కుపోయినాం అండ్ మొత్తం రెడ్ ఉండే. ఇప్పుడే కొంచెం కొంచెం బ్లూ అవుతుంది. ఆ ఎస్టిమేటెడ్ అరైవల్ టైం 7:45 కాస్త 7:58 అయిపోయింది. సో మోస్ట్ ప్రాబబ్లీ ఇట్ లుక్స్ లైక్ మనం ఈ రోజు టెంపుల్ కి రీచ్ అవ్వడం అసలు సెట్ కాదు. మన చేతిలో ఏం లేదు అన్లెస్ ఏదైనా మ్యాజిక్ అయిపోయి మనం ఒక 10-15 మైల్స్ ఇట్లా స్కిప్ చేసేస్తే తప్ప మనకి రీచ్ అవడానికి చాలా స్కోప్ లేదు. సో చూద్దాం. ఇంకా మనకి రీచ్ అవడానికి 3.5 hours టైం ఉంది. ఒక 1 hour వరకు చూసి ఒకవేళ రీచ్ అవుతామో అని అనుకుంటే పోదాం. లేదు అంటే మధ్యలో డాలస్ లాగి అఖిల్ గారి దగ్గరికి పోయి ఈ రోజు నైట్ వారి దగ్గరనే ఉండి రేపు మార్నింగ్ పోయి బండిది పూజ చేయించుకొని రిటర్న్ వద్దాం. సో దట్స్ ద ప్లాన్. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. మన బాస్ టెంపుల్ కి పోవడానికి ఇంకా మనకి దగ్గర 2 hours 12 minutes ఉంది. అండ్ అబౌట్ 7:51 అవుతుంది అంట రీచ్ అవ్వడానికి. నాకైతే ఈ ట్రాఫిక్ చూస్తుంటే కొంచెం డౌట్ గానే ఉంది. బట్ హోప్ఫుల్లీ వి గెట్ దేర్ ఇన్ టైమ్. హోప్ఫుల్లీ. బట్ ఎనీవేస్ వి గాట్ అవర్ బాస్. మంచిగా ఇక్కడ ముందు గాలిలో పెట్టొచ్చు. ఇట్స్ గోనా బి ఫన్. అండ్ ఎప్పుడు మనకి ఇక్కడ ముందే పవర్ఫుల్ గా ఇక్కడ ముందు ఉండి మనకి రోడ్ చూపిస్తూ ఉంటాడు. దిస్ ఇస్ నైస్. బాస్ టు ద విన్. బాస్ ఇస్ గోయింగ్ అప్. సౌండ్ సిస్టమ్ ఏముంది తెలుసా? మైండ్ పోతుందిరా. అరే తోపుందిరా. గోస్ సౌండ్ సిస్టమ్ 12 స్పీకర్స్ ఉన్నాయంట. క్రేజీరా. బేస్ అయితే వేరే ఉండే మచ్చా. రే మచ్చా ఎక్స్పెక్ట్ చేయలేదురా మనిషి. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదురా. క్రేజీ ఉందిరా. ఇప్పుడే ఫుల్ సౌండ్ పెట్టి చూస్తుంటే ఒకసారి ఎట్లా వస్తుందని. బేస్ ఇస్ క్రేజీ. టోటల్ 12 స్పీకర్స్ ఉన్నాయంట. లవ్డ్ ఇట్. ఇట్స్ గుడ్. చాలా బాగుంది. మొత్తం రోడ్లు అన్ని జిగ్జాగ్ ఉన్నాయి. ఏంటి 7 minutes టెంపుల్ రీచ్ అయిపోతున్నాం. 7:52 అక్కడ ఉంటాం. అఖిల్ గారు ఇక్కడనే 20 minutes దూరంలో ఉంటాడు. మనోడు ఆల్రెడీ టెంపుల్ కి పోదామని ప్లాన్ ఉండేనంట. ఆల్రెడీ పోయిండు. అండ్ అక్కడ దగ్గర ఒక 10-11 కార్లు పూజ కోసం రెడీ ఉన్నాయంట. అండ్ అక్కడ మా వాళ్ళు 7:50కి రీచ్ అవుతామని చెప్పి కనుక్కున్నాడంట. వచ్చేయండి ఏం ప్రాబ్లం లేదని చెప్పిండ్రంట. అండ్ మనకు పూజ కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా, అదే 5 అరటిపండ్లు, 5 నిమ్మకాయలు అండ్ ఇంకా పూలు. అవి ఆల్రెడీ అఖిల్ గారు సెట్ చేసిండు. సో లుక్స్ లైక్ ఇంకొక 6 minutes లో మనం రీచ్ అయిపోతాం. అండ్ పూజ కూడా ఈ రోజు అయిపోయేటట్టుంది. విచ్ ఇస్ నైస్. జై హనుమాన్. ఎస్ వీఆర్ హియర్. ఇంకొక 1 minute అంతే. అఖిల్ గారు ఇప్పుడే ఫోన్ చేసి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిండు. ఇన్స్ట్రక్షన్ ఏంటి అంటే ఒకడు కార్ ని డైరెక్ట్ రైట్ సైడ్ లో కార్ పూజ ఒక లేన్ ఉంటదంట. దాంట్లోకి ఎంటర్ అయిపోతే ఇంకొకటి పోయి ఫాస్ట్ గా టికెట్ తీసుకొని రావాలి. సో మనీష్ భాయ్ కార్ తీసుకొని లేన్ లోకి ఎంటర్ అయిపోతాడు. నేను పట్టుమని పోయి టికెట్ తీసుకొని వచ్చేసాను. యు హావ్ టు డు ఇట్ క్విక్. వి కెన్ సీ ద టెంపుల్. వి ఆర్ హియర్. తిప్పరా బండి. హనుమాన్ టెంపుల్. ఆల్రైట్ బ్రో. ఐల్ గో గెట్ ద టికెట్. సో అది కార్ పూజ లేన్. అండ్ ఇది మన అఖిల్ గారు. థ్యాంక్ యూ. క్రేజీ ఉంది కదా టెంపుల్. చాలా పెద్ద ఉంది. గెటింగ్ దిస్. మన దగ్గర ఈ హనుమాన్ ఆల్రెడీ ఉన్నాడు. కార్ పూజ. Yes. It's 4-4. We got it. Thank you. మన పూజ ఇంగ్రీడియంట్స్ ఎక్కడ కార్లు అయ్యో డెలివరీ లేట్ ఇచ్చారు వాళ్ళు అక్కడ. అదే హాస్టల్ నుంచి వస్తున్నాం ఇప్పుడు. మహేష్ బాబు దగ్గర పేరు నా పేరు శ్రీరామ్. మహేష్ బాబు ఇచ్చారు. రాజు కూడా మీకు ఇచ్చారు. పేరెంట్ రేపు కదా గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్. అదే మూవీ పేరా తెలియదు ఇంకా మనకి. రేపు మార్నింగ్ చెప్తారంట. యజమానస్య గోత్రోద్భవస్య. మీ గోత్రం అండి కొల్ల శ్రీరామ్. నాన్నగారి పేరు చెప్పండి. శ్రీరామ్ మురళి. శ్రీరామ్ మురళి నామధేయస్య. అమ్మ పేరు శ్రీరామ్ గీత. శ్రీరామ గీత నామధేయస్య. సంజీవ్ శ్రీరామ్. సంజీవ్ శ్రీరామ్ నామధేయస్య. తమ్ముడు మధుకర్ శ్రీరామ్. మధుకర్ శ్రీరామ్ నామధేయస్య. మంచిది. ఇంకొక తమ్ముడు రాము శ్రీరామ్. రాము శ్రీరామ్ నామధేయస్య. మంచి పేరు మంచి పేరు. ఓం బ్రాహ్మీ మాహేశ్వరీ చైవ కౌమారీ వైష్ణవీరథాం వారాహి జతేంద్రాణి చాముండా సప్తమాతరః దూర్యే ధాత్ర్యే నమో నమః జ్యోత్స్నాయే చేంద్రరూపిణి శికారాయ నమో నమః. వివాహం వలన మీకు ఉద్యోగంలో వ్యవహారంలో విశేషంగా మార్గమధ్యంలో మీరు మీ కుటుంబస్తులు మీ మిత్రులు అందరూ ఎప్పుడూ కూడా ఈ వాహనం వలన క్షేమంగా వెళ్ళి లాభంగా రావాలని మీ తల్లిదండ్రుని ఆంజనేయ స్వామి ఇందుగా మనస్సులో ప్రార్థన చేసుకుని అక్కడ ఆపణ చేసుకోండి. మనసాభీష్ట ప్రార్థనాపూర్వక నమస్కారాన్ని సమర్పయామి. అనయా పూజయ ఆవాహిత దేవతాః సుప్రీతాః సుప్రసన్నాః వరదా భవంతు. సర్వేషాం సహకుటుంబానాం ఆరోగ్య భాగ్యతా సిద్ధిద్వారా
ఇట్స్ 8:15 అండ్ ఫైనలీ మన పూజ అయిపోయింది. టెంపుల్ ఇంకొక 15 నిమిషాలలో క్లోజ్ అవుతుంది. పోయి మంచిగా ఒకసారి దర్శనం చేసేసుకొని బాస్కి హాయ్ చెప్పేసి ఇచ్చి పడేద్దాం. లెట్స్ గో. అమ్మయ్యా క్లోజ్ అయ్యే లోపల వచ్చేసిన. ఈ టెంపుల్ కట్టించింది వీళ్ళు ఈయనంట. నన్ను చిన్నప్పుడు మమ్మీ అతని దగ్గర తీసుకుపోయి ఉండే, నాకు ఇంకా గుర్తుంది. అంటే నాకు గుర్తులేదు, మమ్మీ చెప్తే గుర్తుండే. నా తలపైన చేయబెట్టి ఆశీర్వాదం ఇచ్చిందంట. నాకు అదొకటి గుర్తుంది. పూజగానే వచ్చిందండి. అయిపోయింది. హలో హాయ్. ఇన్స్టాలో చూసి డైరెక్ట్ చూస్తా అనుకోలే. ఏం పేరు? అంజలి. నైస్ టు మీట్ యూ. నైస్ టు మీట్ యూ. అదే పూజకి వచ్చినండే, కార్ పూజకి. ఇప్పుడే పూజ అయిపోయింది, దర్శనం చేసుకున్నాను. యా హలో. అక్కడ చూసినావా మొత్తం అంతా ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసిర్రు. హనుమాన్ పుట్టినప్పటి నుంచి మొత్తం అన్ని వాల్స్ అన్ని కవర్ చేసిర్రు హనుమాన్ స్టోరీతో. చాలా బాగుంది. అమేజింగ్. క్రేజీ క్రేజీ ఉంది టెంపుల్. చాలా బాగుంది టెంపుల్. జై శ్రీరామ్. పూలు రోడ్ పైన పడిపోతేమో అని భయం అవుతుంది, అందుకే తీసి ప్యాక్ చేద్దాం. డన్ విత్ పూజ, ఆల్ సెట్. మొత్తానికి ఈరోజు అవుతుందా కాదా, మళ్ళీ రేపు రావాలా, ఏమవుతుందా అనుకున్నాం, కానీ ఇట్ ఇస్ డన్. అండ్ ప్రాజెక్ట్ మెక్వీన్, ఐ థింక్ ఇట్ స్టార్ట్స్ నౌ. మెల్లమెల్లగా మన నోడ్ని సీదా మెక్వీన్ చేసేసి ఇచ్చి పడేద్దాం. A few inches later. ఆల్ రైట్, పూజ అయిపోయింది. ఆకలి ఆకలి పిచ్చి ఆకలి. మార్నింగ్ స్పెగటీ చేసుకొని తిన్నాం, అప్పటి నుంచి ఏం తినలేదు కదా. పిచ్చిగా ఆకలి అవుతుంది. ఎటు పోదాంరా అని చూస్తే మనకి టెంపుల్ కి చాలా దగ్గరలో డేసీ డిస్ట్రిక్ట్ అని ఒక రెస్టారెంట్ ఉంది. అది ఇక్కడ డాలస్ లో చాలా ఫేమస్ అంట. మన ఆస్టిన్ లో కూడా రీసెంట్ గానే పెట్టిండ్రు. మనం లాస్ట్ వీక్ ఆల్రెడీ పోయినాం కూడా. సో అందుకే ఏదైనా డిఫరెంట్ ప్లేస్ కి వద్దామని చెప్పి ఇక్కడ ఇర్వింగ్ లో కబాబ్ అండ్ కర్రీకి వచ్చినాం. కాఫే అండ్ డోనట్స్, హామ్ చీజ్ క్రాసియాంట్, డెనిష్, చికెన్ 65, మూర్ చికెన్, చిల్లీ మోమోస్, ఫ్రైడ్ మోమోస్. Soon after. సో ఫైనల్లీ డాలస్ కి వచ్చినాం. మన అఖిల్ బాయ్ వాళ్ళ ఇంటికి వచ్చినాం. ఈ రోజు నైట్ ఇక్కడనే ఉండి రేపు పోదామని ప్లాన్. లెట్స్ గో. RX 350H అంత పెద్ద పేరు ఉంది మరి, ఏదో ఫోన్ మోడల్ లాగా. బట్ క్రేజీ పెద్దగా ఉంది బ్రో. అసలు చూడాలి అమ్మా, ఆడ నుంచి ఇటు దాకా ఉంది. క్రేజీ పెద్దగా ఉంది. ఏందా టీవీ ఉంది ఇలా? ఎంత పడ్డది ఇప్పుడు టోటల్ ఇది? ఇంట్రెస్ట్ కలిపా? ఇంట్రెస్ట్ కాకుండా 74 గారా అన్న పెద్దోడైపోయాడు. క్రేజీ కదా. ఇక్కడ కూడా మన డామినేషన్ ఏంట్రా? ఆడే కదా Tanjiro Kamado. So just like that, we are done for the day. It was a long, nice day and it was fun. We finally got our car and boss దగ్గరికి తీసుకుపోయినాం. పూజ కూడా అయిపోయింది. It feels nice. But మన కార్ ది ఇంకొక పని మిగిలిపోయింది. ఏంది అంటే దాంట్లో add-ons తీపిచ్చేయడం. We'll do that probably Monday. But until then, Jai Hanuman, Jai Shriram. And yeah, అంతే మరి. Bye.